2 lakhs వరకు అయితే రేషన్ కార్డ్స్ రిలీజ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. అసలు ఎందుకు అనేది కొన్ని రీజన్స్ చెప్తాను. ఈ రీజన్స్ అనేది మీ రేషన్ కార్డులో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా ఉంటే ఫస్ట్ మీరు రీచెక్ చేయించుకొని మీ సేవకి వెళ్ళి కరెక్షన్స్ చేయించుకోండి. అప్పుడే మీ రేషన్ కార్డ్ అనేది క్యాన్సిల్ చేయకుండా ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. దిస్ ఇస్ సంహిత రాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. నేనేం వీడియోస్ పోస్ట్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే కమెంట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇంకో 10 మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మొన్న చెప్పాను కదా, నేను నా ఛానల్లో ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అవ్వాలనుకుంటున్నారో నా ఛానల్లో లింక్స్ ఉన్నాయని చెప్పాను, కానీ కొంతమందికి అర్థం అవ్వట్లేదు లింక్స్ ఎక్కడ పెట్టాను అనేది. ఇలా నా ఛానల్ ఓపెన్ చేయండి. ఇలా నా ఛానల్ దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ సంహిత రాజ్ వ్లాగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన మోర్ పై క్లిక్ చేయండి. ఇలా కిందికి టైప్ చేస్తే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఫేస్బుక్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పై క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ అవుతుంది. నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఇలా ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ అయ్యాక సో దీని నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సేమ్ ఫేస్బుక్ కూడా ఇలాగే ఉంటుంది. ఫేస్బుక్ లింక్ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెళ్ళి ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఆల్రెడీ తమ్నెయిల్ చూసారు కదా, ప్రజాపాలనలో అప్లికేషన్ అంటే కరెంట్ బిల్ అప్లికేషన్ మాదైతే రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయిందనే రీజన్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డ్స్ అనేవి 2 lakhs వరకు డిలీట్ చేస్తున్నారు. ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, ఇవి 2 రీజన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ప్రజాపాలనలో అప్లికేషన్ అంటే కరెంట్ బిల్ 0 రావడానికి ప్రాసెస్ ఏంటి అని వీడియో చేశాను. ఆ వీడియో మొత్తం కరెక్టే, అదే ప్రాసెస్లో చేసుకోండి. అయితే ఏంటంటే మనం ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం కదా, అభయహస్తం అని ఉంది. ఎవరికైతే ఇంద్రమ్మలి ఇల్లు లేదు అండ్ కరెంట్ బిల్లు 200 యూనిట్స్ ఫ్రీ కావాలా, మహాలక్ష్మి పథకం, ఇవన్నీ టిక్ మార్క్స్ పెట్టి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎప్పుడు ఆల్రెడీ ఒక 6-7 months బ్యాక్ పెట్టాం కదా. సో అప్పుడు ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేము కూడా సేమ్ టిక్ మార్క్ పెట్టి ఇచ్చాము, కానీ వాళ్ళు ఇంకా ఆన్లైన్ చేయలేదు. మరి ఎప్పుడైతే మేము వెళ్ళి ఇలా 0 బిల్ కావాలి మాకు అని మున్సిపాల్లో అడిగితే మా ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, నాది, మా హస్బెండ్ది, ఎవరిది టైప్ చేసినా సరే ఆ సైట్లో ఏదైతే 0 బిల్ చేస్తున్నారో ఆ సైట్లో మా ఇన్ఫర్మేషన్ అనేది, మా డేటా అనేది అసలు చూపించట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోలేదని, కానీ మేము పెట్టాము. వాళ్ళు ఏం చెప్తున్నారు, మళ్ళీ మేము ఆల్రెడీ పెట్టామని మేము ఇలా చూపిస్తే ఫోన్లో, సో వీళ్ళు ఇంకా ఆన్లైన్ కాలేదు, మీది ఆన్లైన్ చేయలేదని చెప్తున్నారు. ఆల్రెడీ 7-8 months అవుతుంది, ఇంకా మాది ఆన్లైన్ చేయలేదట. ఇలా మాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలీదు. సో వాళ్ళు ఆన్లైన్ చేస్తేనే మనకి ఇప్పుడు 0 బిల్ అనేది అప్లికేషన్ పెట్టుకోవడానికి అవుతుంది. ఆన్లైన్ చేసేంత వరకు కాదు. సో ఇదన్నమాట మెయిన్ రీజన్. కొంతమంది అడుగుతున్నారు సెప్టెంబర్ వరకు వెయిట్ చేస్తే కొత్త వాళ్ళకి, కొత్త రేషన్ కార్డ్ వాళ్ళకి వస్తుంది అనేది. సైట్ అనేది ఓపెన్లోనే ఉంది, కరీంనగర్లో మాత్రం చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం సైట్ కాదు, ప్రజాపాలనలో మనం పెట్టిన అప్లికేషన్ ఆన్లైన్ చేశారా లేదా, ఇది ఇంపార్టెంట్. ఒకవేళ ఆన్లైన్ చేస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ నంబర్ది, మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్తో చెక్ చేయించుకోండి. మీ డీటెయిల్స్ మాత్రం వస్తే 0 బిల్కి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. మాదైతే ఇంకా డీటెయిల్స్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేవు ఆన్లైన్లో. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ టైం పడుతున్నాయి కదా, మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్ మళ్ళీ పడతాయి. సో అప్పుడు పడ్డప్పుడు మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇదన్నమాట. సో ఇప్పుడైతే మాకు 0 బిల్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడైతే ప్రాసెస్ ఇలా ఉంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డ్స్ అనేవి 2 lakhs వరకు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పాను కదా. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని రీజన్ చెప్తాను. అవును, ఇది నిజమే. 2 lakhs వరకు అయితే రేషన్ కార్డ్స్ రిలీజ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. అసలు ఎందుకు అనేది కొన్ని రీజన్స్ చెప్తాను. ఈ రీజన్స్ అనేది మీ రేషన్ కార్డులో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా ఉంటే ఫస్ట్ మీరు రీచెక్ చేయించుకొని మీ సేవకి వెళ్ళి కరెక్షన్స్ చేయించుకోండి. అప్పుడే మీ రేషన్ కార్డ్ అనేది క్యాన్సిల్ చేయకుండా ఉంటారు. కొన్ని రీజన్స్ అయితే చెప్తాను. ఇప్పుడు చాలామంది రిచ్ పీపుల్స్ ఉంటారు, రేషన్ కార్డ్కి రిచ్ పీపుల్స్ అనేది అలో కాదు. రిచ్ పీపుల్స్ అంటే కొన్ని ఎకరాల ప్లేస్ ఉంటుంది, అయినా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే సర్వే చేసినప్పుడు
హడావిడిగా కొంతమందికి అయితే అప్లికేషన్స్ అనేది అప్రూవ్ చేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీచెక్ చేసి ఇలా రూరల్‌లో, అర్బన్‌లో ఎలాంటి ఇన్‌కమ్ ఉంది వీళ్ళకి, ల్యాండ్స్ ఉన్నాయా, బిల్డింగ్స్ ఉన్నాయా, అయినా సరే వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సో, అలాంటి వాళ్ళకైతే రేషన్ కార్డ్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ రూరల్‌లో 1,00,000 ఎబోవ్ ప్లస్ అర్బన్‌లో 1.25 ఇలా కొన్ని కండిషన్స్ అయితే చెప్పారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను కదా! అంతకు మించి ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఇంకెక్కువ ఉంటుంది. అయినా వాళ్ళు కూడా రేషన్ కార్డ్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారు. రేషన్ కార్డ్ అనేది ఓన్లీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీకి మాత్రమే. సో, ఇలాంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డ్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఎవరో ఒక పర్సన్ చనిపోయినా సరే వాళ్ళ నేమ్ అనేది రిమూవ్ చేయించకుండా మీరు అలాగే వాళ్ళ నేమ్ అలాగే ఉంచుకొని రైస్ తీసుకుంటున్నారు కదా! సో, అది చాలా రాంగ్. ఎవరైతే ఒక పర్సన్ చనిపోయారో లేకపోతే ఒక పర్సన్ లేరు ఇక మీ ఫ్యామిలీలో అన్నప్పుడు ఖచ్చితంగా మీ సేవకి వెళ్ళి కరెక్షన్ చేయించుకొని ఈ పర్సన్ మా ఫ్యామిలీలో ఉంటే లేరు, చనిపోయారని వాళ్ళు అక్కడ మీరు మెన్షన్ చేస్తే వాళ్ళు డిలీట్ చేస్తారు. లేదు మీరు డిలీట్ చేయించకుండా అలా ఉన్నా సరే ఇలాంటి కార్డ్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ సన్న బియ్యం అనేది అందరికీ పంచుతున్నారు. అవి మనం ఎవరికైతే రేషన్ కార్డ్ ఉందో వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మితే లేదా కొంటే ఖచ్చితంగా మీ రేషన్ కార్డ్ అనేది డిలీట్ చేస్తారు. సో, ఎవరికీ అమ్మకండి. దొడ్డు బియ్యం ఉన్నప్పుడైతే చాలామంది అమ్మేశారు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయకండి. అలా చేస్తే మీ రేషన్ కార్డ్ అనేది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్యాక్టివ్ కార్డ్స్. నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! రేషన్ తీసుకోకుండా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకుండా 5 మెంబర్స్ ఉంటే అందులో 4 మెంబర్స్ ఈకేవైసీ చేయించుకున్నారు. ఇంకొక పర్సన్‌కి రైస్ రావట్లేదు. సో, ఇలాంటి కదా ఇన్యాక్టివ్ కార్డ్ కిందకే వచ్చేసి అలాంటి కార్డ్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫారెన్‌లో జాబ్ చేస్తారు కదా! ఫారెన్‌లో జాబ్స్ చేసేవాళ్ళు, ఇండియాలో ఉంటూ అక్కడికి వెళ్ళి జాబ్స్ చేసేవాళ్ళు. అలాగే ఇండియాలో రేషన్ కార్డ్ ఉంటుంది. ఫారెన్‌కి వెళ్ళి చదువుకుంటున్నారు కదా! ఇలాంటి రేషన్ కార్డ్స్ కూడా రిమూవ్ చేస్తున్నారని చెప్తున్నారు. స్టడీ చేసే వాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళైనా అంటే నెక్స్ట్ కంట్రీలో. సో, ఇలాంటి వాళ్ళకి ఈ రేషన్ కార్డ్ అనేది అర్హులు కాదు. సో, మీరు వెళ్ళి ఒకసారి మీ కార్డ్‌లో ఇలాంటి పాయింట్స్ ఉన్నాయా? సో, ఫస్టే మీరు రీచెక్ చేసుకొని మీ సేవకి వెళ్ళి ఎలా కరెక్షన్ చేయించుకోవాలి, కరెక్షన్ ఫామ్ అనేది నా ఛానల్‌లో వీడియోలో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చెక్ చేసి జాగ్రత్తగా చూసి వాళ్ళు మీ రేషన్ కార్డ్‌ని రిమూవ్ చేసే కంటే ఫస్టే మీరు ఇలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని మీరే వెళ్ళి కరెక్షన్ చేయించుకుంటే మీ రేషన్ కార్డ్ అనేది క్యాన్సిల్ కాకుండా ఉంటుంది. లేదు మీరు అలాగే వదిలేస్తే ఖచ్చితంగా మీ రేషన్ కార్డ్ మాత్రం ఫ్యూచర్‌లో క్యాన్సిల్ చేసేస్తారు. సో, ఇదనమాట. ఈ వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక 10 మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.